అడుగులేస్తుంది. మన రాష్ట్రంలో బలమైన యువశక్తి ఉంది. వారికి సరైన అవకాశాలు అందిస్తే దూసుకుని పోతారు. అన్ని రంగాల్లో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన లక్ష్యంగా పెట్టుకుంటున్నాం. మూడోది స్త్రీ శక్తి. అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది మన చంద్రన్న. గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిల్ని అవమానించారు. సొంత తల్లిని చెల్లిని మెడబెట్టుకుని బయటికి గెంటేశారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్, మహిళలకు విశ్వవిద్యాలయాలు, దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం. రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి. పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో మహిళల్ని సమానంగా బాధ్యత భద్రత కల్పించాలి. ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా. చట్టాలు శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదు. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి. ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుకున్నావా, చీరలు కట్టుకున్నావా, ఆడపిల్లగా ఏడవద్దు, ఇలాంటి పదాలు మనం మానేయాలి. అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు. ఆనాడే చెప్పా ఆమెకి, చీర గాజులు పంపించండి, మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని. నాలుగోది పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్. పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. 2 రూపాయలకే కిలో బియ్యం, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. చాలని పెన్షన్ 5 రెట్లు పెంచారు. 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశాం. ఒకే సంతకంలో 1000 రూపాయల పెన్షన్ని 2000 చేశాం. ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4000 రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. ఇంతేకాదు డ్వాక్రా, దీపం, అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న. భారతదేశంలో ఏ నాయకుడు సాహసం చేయలా, కానీ మన నాయకుడు చంద్రన్న సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన బాబు సూపర్ 6 హామీ నిలబెట్టుకునేందుకు ముందలికి అడుగులేస్తున్నారు. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇప్పుడు ఏకంగా P4 కాన్సెప్ట్తో పేదరికం నుంచి కుటుంబాలు బయటికి తీసుకొచ్చేందుకు చేయూత అందిస్తున్నారు మన చంద్రన్న. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక రాజకీయ స్వాతంత్రం వచ్చింది. పార్టీకి పునాదిగా ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ. అందరికీ ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. అందుకే ప్రతి వర్గానికి న్యాయం చేయాలి, సోషల్ రీఇంజనీరింగ్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్వయం కూడా అవసరం ఉంది. ఐదోది అన్నదాతకు అండగా. రైతులు లేకపోతే సమాజమే లేదు. ఈ సిద్ధాంతం బలంగా నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మన చంద్రన్న వరకు రైతుల జీవితాలు మార్చేందుకు కృషి చేశారు. డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు, సబ్సిడీ, హార్టికల్చర్ వరకు ప్రోత్సహించింది తెలుగుదేశం. ఈరోజు మనం ఆక్వా, పామాయిల్, కోకో రంగంలో మనం నంబర్ 1 ఉన్నాం. మామిడి, జీడి పంటల్లో 2వ స్థానంలో ఉన్నాం. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ.
అన్నదాతకు తెలుగుదేశం ఎప్పుడు అండగా ఉంటుంది. పొగాకు, కుక్కు, మిరప ధరలు పడిపోతే ఏకంగా గిట్టుబాటు ధర ప్రకటించిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.